హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ కుక్ ఛానల్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్. దీంట్లో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి, అందరికీ తెలిసినవే. హెయిర్ ఫాల్కి కానీ, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కానీ, వీక్గా ఉన్న వాళ్ళకి కానీ రోజు ఇది ఇచ్చి చూడండి, చాలా బాగా పనిచేస్తుంది. దీంట్లో మంచి అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ కూడా ఉంటుంది కాబట్టి వెయిట్ లాస్కి కూడా ఎంతో యూజ్ అవుతుంది. సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికోసం నేను ఇక్కడ 10 నుండి 12 వరకు పిస్తా పప్పులు, 10 నుండి 12 వరకు బాదం పప్పులు, 6 నుండి 8 వరకు వాల్నట్స్, 10 నుండి 12 వరకు జీడిపప్పు కూడా తీసుకుంటున్నాను. ఇక్కడ మీరు మీ షుగర్కి సరిపడా ఖర్జూరాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే నేను దీంట్లోకి పుచ్చగింజలు, అవిసె గింజలు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, నువ్వులు కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇవి ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ. నేను ప్రతిదీ ఒక్కొక్క స్పూన్ వరకు తీసుకొని యాడ్ చేసుకున్నాను. ఇలా ఇవన్నీ యాడ్ చేసుకున్న దీంట్లోకి ఇవన్నీ ములిగేంత వరకు వాటర్ వేసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకోండి. ఒకవేళ మీకు అంత టైం లేకపోతే ఒక 2 గంటల ముందు వేడి నీటిలో నానబెట్టినా కూడా నానిపోతాయి. ఇలా రాత్రంతా నానిన ఈ పప్పుల్ని చూసేసరికి పొద్దున్న ఇలా నానిపోయి ఉంటాయి. ఇలా నానిపోయిన వాటిని ఈ నీటితోనే మనం ఇప్పుడు మిల్క్ షేక్ చేసుకోబోతున్నాం. నీళ్ళు అయితే వంపొద్దు. దీంట్లోని మనం గింజలు తీసుకోకుండా ఖర్జూరాన్ని యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇవి నాని ఉన్నాయి కాబట్టి చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఈ ఖర్జూరాలన్నీ గింజలు తీసుకొని పక్కన పెట్టుకోండి. గింజలు తీసారంటే మిక్సీ పాడైపోతుంది. ఇప్పుడు ఒక బ్లెండర్ తీసుకొని ఈ బ్లెండర్లోకి మనం రాత్రంతా నానబెట్టి పెట్టుకున్న ఈ గింజలన్నింటినీ నీళ్ళతో సహా యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ స్వీట్నర్ కోసం హనీ యూస్ చేస్తున్నాను. మీకు హనీ యూస్ చేయాలని లేకపోతే షుగర్ కానీ, లేకపోతే మొత్తం అన్ని డేట్స్ కూడా రాత్రి నానబెట్టుకుని యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ స్వీట్నర్ కోసం 2 టేబుల్ స్పూన్ల వరకు హనీ యూస్ చేస్తున్నాను. ఇక్కడ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా ఫ్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. బనానా కానీ, స్ట్రాబెర్రీ కానీ, ఏదైనా మీకు ఏ ఫ్రూట్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఫ్రూట్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా హనీ యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి 1 గ్లాస్ వరకు చిల్డ్ పాలు యూస్ చేస్తున్నానండి. నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాలు కూడా 1 గ్లాస్ వరకు యాడ్ చేస్తున్నాను. అలాగే దీంట్లోకి 1/2 గ్లాస్ వరకు నీళ్ళు కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకుంటున్నాను. మీకు ఇక్కడ పాలు వాడాలని లేకపోతే మొత్తం నీళ్ళన్నా యూస్ చేయొచ్చు, లేకపోతే ఆల్మండ్ మిల్క్ కానీ, పీనట్ మిల్క్ కానీ ఏదైనా యూస్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న దీంట్లోకి మీకు ఇష్టం ఉంటే రోజ్ ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. రోజ్ వాటర్ యాడ్ చేసుకొని అంతా బాగా గ్రైండ్ అయ్యేలా బాగా మిక్సీ చేసుకోవాలి. అంతేనండి, బాగా గ్రైండ్ చేసుకుంటే మన హెల్దీయెస్ట్ రెసిపీ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. దీంట్లో ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో మీరు ఇది మీ డైలీ రొటీన్ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. హెయిర్ ఫాల్ రిడక్షన్కి, అలాగే వెయిట్ లాస్కి, వీక్గా ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. మనకి ప్రోటీన్ తీసుకోవాలి కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా ఈ రెసిపీ తీసుకున్నా కూడా టమ్మీ చాలా ఫుల్గా ఉంటుంది. అండ్ చాలా హెల్తీ వర్షన్ కాబట్టి ఎలాంటి డౌట్ లేకుండా తీసుకోవచ్చు. ఇలాంటి మరెన్నో రెసిపీల కోసం ఫాలో అయిపోండి ఈజీ కుక్ ఛానల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.